అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాక్రోచ్ పార్టీ పని అయిపోయిందా? దేశంలో మరో కొత్త పోరాటానికి సిద్ధమైపోయిందా? ప్రధానంగా కాక్రోచ్ తర్వాత సోషల్ మీడియాలో మరో కొత్త డిజిటల్ ఉద్యమం ప్రారంభమైపోయింది. నీట్ ఆందోళన స్ఫూర్తితో పుట్టుకొచ్చింది E20 జనతా పార్టీ. 100% స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ ఇవ్వాలంటూ ఈజేపీ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎక్స్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లలో కూడా ప్రత్యేకమైనటువంటి అకౌంట్లు కూడా వెలిసాయి. ఎక్స్ లో 21,000కు పైగా ఈజేపీ ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే 31,000కు పైగా ఫాలోవర్లు మద్దతుగా నిలుస్తున్నారు. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇథనాల్ మిశ్రమం కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిపోతుందంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇథనాల్ ఎంచుకునేటువంటి హక్కు వినియోగదారులకు ఉండాలంటుంది ఈజేపీ. ఇప్పటికే వాహనాలపైన ప్రభుత్వ ఇంధన ప్రయోగాలు ఆపాలంటూ కూడా సోషల్ మీడియాలో ఈజేపీ నిరసనలు కూడా మొదలైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కీలకమైనటువంటి అంశం, పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులకు ఒక కీలకమైన పెట్రోల్ అందించబోతున్నాం. ఇథనాల్ మిశ్రమాన్ని కలపడం ద్వారా పూర్తి స్థాయిలో పెట్రోల్ ఆదా చేయబోతున్నాం. భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోబోతున్నాం. భారీ స్థాయిలో ఏదైతే పర్యావరణపరమైనటువంటి కాలుష్యం ఉందో దాన్ని తగ్గించబోతున్నాం. విదేశాలపైన మనం ఆధారపడేటువంటి అంశాన్ని తగ్గించబోతున్నాం. ఈ తగ్గింపు ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పదే చేస్తున్నటువంటి కామెంట్ ఇది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి E20 పెట్రోల్లో అంటే 20% ఇథనాల్ కలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పాత వాహనాల్లో అనేక సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వస్తున్నాయంటూ కూడా నిరసనకారులు ఆరోపిస్తున్నారు. E20 పెట్రోల్ వాడడం వల్ల పాత మోడల్ వాహనాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఇంజన్ భాగాలు, రబ్బర్ పైపులు త్వరగా పాడైపోతాయంటూ కూడా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించేటువంటి అవకాశం, ఏదైతే వినియోగదారులు ఉన్నారో వారికి కనీసం ఏ పెట్రోల్ వాళ్ళు వేయించుకోవాలి అనేటువంటి ఆప్షన్ వారికి ఇవ్వకుండా దేశవ్యాప్తంగా మేము పర్యావరణాన్ని కాపాడుతాం, కాలుష్యాన్ని తగ్గిస్తాం, విదేశాలపైన ఆధారపడడాన్ని తగ్గిస్తాం, పూర్తి స్థాయిలో పెట్రోల్ వినియోగాన్ని తగ్గిస్తాం, ఇథనాల్ ద్వారా పూర్తి స్థాయిలో మాత్రం పర్యావరణ సహితమైనటువంటి పెట్రోల్ మేము అందించబోతున్నాం అనేటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం పదే చెప్పడంతో ఇప్పటికే నీట్ వ్యవహారం పైన కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఒక భారత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేటువంటి ప్రక్రియతో పులి స్టాప్ పడేటువంటి దిశగా అడుగులు పడింది. కానీ ఇంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు E20 జనతా పార్టీ సోషల్ మీడియాలో, డిజిటల్ లో మరోసారి ప్రకంపనలు రేపేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇది క్రమంగా భారత రోడ్డు రవాణా శాఖ మంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితుల దాకా వెళ్తుందా అనేటువంటి సరికొత్త చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైపోయింది. పబ్లిక్ 1 by 1 డిబేట్స్ కూడా మొదలు పెట్టేస్తున్నారు. సాధారణంగా పెట్రోల్ పైన దీంతో పోలిస్తే ఇథనాల్ మిశ్రమాన్ని కలపడం వల్ల వాహనాలు ఇచ్చేటువంటి మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. పాత వాహనాల యొక్క ఇంజన్లలో ప్రాబ్లం వస్తుంది. వాహనదారులు ఇదే విషయాన్ని పదే ఆవేదన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి E20 జనతా పార్టీ పేరుతో ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీని ఆదర్శంగా తీసుకొని మా డిమాండ్లను మనం కూడా పరిష్కరించుకుందాం అనేటువంటి రీతిలో వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఎక్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెరిగిపోతున్నారు. కనీసం ముందస్తు అవగాహన లేకుండా, స్పష్టమైనటువంటి ఏదో ఒకటి ప్రత్యామ్నాయ మార్గాలు ఇవ్వకుండా సామాన్యుల వాహనాలపైన ఇంధన ప్రయోగాలు చేయవద్దు అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎంతవరకు మీరు ఇథనాల్ని కలిపారు, ఎంత పర్సెంటేజ్ వరకు కలిపారు, ఎన్ని వాహనాలు సక్సెస్ఫుల్ గా నడిచాయి, పాత వాహనాల్లో E20ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంతవరకు పురోగతిని సాధించాం, అసలు ఇలాంటివేమీ లేకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రయోగశాలగా మీరు చేస్తే మాకున్న అరాకొర వాహనాల పరిస్థితి ఏంటి అనేటువంటి సరికొత్త చర్చ డిమాండ్ ను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇటీవలే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చూసాం, పరీక్షల అక్రమాలపైన చేసిన దేశవ్యాప్తంగా చూసాం. ఆ నిరసన స్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో E20 జనతా పార్టీ, ఈజేపీ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి డిజిటల్ ఉద్యమం పుట్టుకొచ్చేటువంటి దాకా కూడా అడుగులు వేస్తున్నాయి. ఇది రాజకీయ పార్టీ కాకపోయినా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక సమయంలో కూడా ఇలాంటి చర్చే జరిగింది. సాధారణంగా వాహనదారుల హక్కుల కోసం నెటిజన్లు స్వచ్ఛందంగా ప్రారంభించిన ఒక ఆన్లైన్ వేదికగా ఇప్పుడు మొదలైపోయింది. అసలు ఈ ఉద్యమం ప్రారంభం అవడానికి కారణం అత్యంత కీలకమైనటువంటి అంశం. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఇంధన నిర్ణయాలపైన వ్యక్తమయ్యేటువంటి అసంతృప్తిని ఐక్యంగా అంటే పూర్తి స్థాయిలో రికార్డు చేయడానికి నెటిజన్లు ఈ వేదికను ఒక ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నారు. దీని ద్వారా వారి యొక్క ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఈ ఉద్యమానికి సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇప్పటికే 13,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ కనబడుతున్నారు. క్రమంగా పెరుగుతారని మనం చూస్తున్నాం. ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే వేల సంఖ్యలో ఫాలోవర్స్ ను యూటీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. దాదాపు 31.3K ఫాలోవర్స్ క్రమంగా పెరిగిపోతున్నటువంటి
వారు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం, ఆ నిరసనకు మద్దతుగా మీమ్స్ ను తయారు చేయడం, వీడియోలు షేర్ చేయడం, ఈ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి వైనం. అయితే ఈ ఈజేపీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, ఈ జనతా పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 100% స్వచ్ఛమైన పెట్రోల్ లభించాలి, ఇథనాల్ కలపకుండా పూర్తిగా స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ ను బంకులో విక్రయించాలి అనేది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్ గా తెలుస్తుంది. వినియోగదారులు అసలు ఇంధనాన్ని ఏ విధంగా కొనాలి, ఏ ఇంధనాన్ని కొనాలి, రైట్ టు చాయిస్, అసలు ఇంధనాన్ని ఎంపిక చేసుకునేటువంటి హక్కు వినియోగదారులు కల్పించండి. ఈ పెట్రోల్ వాడాలా లేదా సాధారణ పెట్రోల్ వాడాలా అనేటువంటి నిర్ణయాన్ని వాహనదారులు వదిలేయాలి తప్ప బలవంతంగా మీరు అమలు చేయడం కరెక్ట్ కాదు అనేది వీరి ప్రధాన డిమాండ్. దీంతో పాటుగా వాహనాలపైన అసలు మీరు ప్రయోగాలు ఆపండి, అసలు ఫస్ట్ ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రక్చర్ లేకుండా దేశవ్యాప్తంగా E20ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రయోగశాలగా ఈ మనుషుల యొక్క వాహనాలను మీరు ప్రధానంగా తీసుకోకండి అనేటువంటి ఇష్యూ కూడా అసలు దీనిపైన ముందు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. నితిన్ గడ్కరీ పదే ప్రెస్ మీట్లు పెట్టడం, పార్లమెంట్ వేదిక కూడా చెప్పడం, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు, ఈ మొత్తం పరంపరను గమనించిన తర్వాత భారత ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించాలి, ముడి చమురును మనం విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి ఆ దిగుమతుల సంఖ్యను తగ్గించాలి, ఈ దిగుమతుల వల్ల దేశం పైన పడుతున్నటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని తగ్గించాలి, దీనివల్ల రైతుల ఆదాయం ఏదైతే ఉందో ఆ రైతుల ఆదాయాన్ని పెంచాలి, ఈ ఇథనాల్ ను 20% వాడడం వల్ల పర్యావరణ సహితమైనటువంటి పెట్రోల్ వాహనాలకు అందుతుంది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అసలు ఇథనాల్ ఎలా తయారు చేస్తాం అనేటువంటి ఇష్యూను ఒకసారి మనం పరిశీలించినప్పుడు చెరుకు లేదా ధాన్యం నుంచి తయారు చేసినటువంటి ఒక బయోఫ్యూయల్ అని అనుకోవచ్చు. అంటే దీన్నే E20 ఫ్యూయల్ గా కూడా మనం పిలుస్తున్నాం. దీని పెట్రోల్ లో వాడకం వల్ల 20%, అంటే లీటర్ లో ఉండేటువంటి పెట్రోల్ లో ప్రతి 100%లో 20% ఈ ఇథనాల్ ని కలుపుతాం. కేవలం 80% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇప్పుడు వాహనదారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, ఇంత ఆందోళన ప్రజల దగ్గర నుంచి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎందుకు వస్తుంది అనేటువంటి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఇంజన్ ప్రధానంగా దెబ్బతింటుంది అనేది వాహనదారుల ప్రధానమైనటువంటి క్వశ్చన్. అంటే E20 ఫ్యూయల్ కు అనుగుణంగా తయారు కాని ఏదైతే వాహనాలు ఉన్నాయో, కేవలం పెట్రోల్ పైన మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాల్లో ఇథనాల్ ని కలపడం వల్ల ఆ ఇథనాల్లో ఉండేటువంటి ఆ తేమ కారణంగా ఇంజన్ లో ఉన్నటువంటి పార్ట్స్, ఆ రబ్బర్ పైపులు, దాంతో పాటుగా ఫ్యూయల్ పంపులు ఈ మొత్తం కూడా త్వరగా తుప్పు పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. దీనివల్ల తుప్పు పడితే ఆల్మోస్ట్ వాహనాలన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులే కనబడతాయి. దీంతో పాటుగా మైలేజ్ అంతగా ఉండదు, మైలేజ్ తగ్గుతుంది. సాధారణంగా పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం కూడా భారీ స్థాయిలో తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. మైలేజ్ కూడా 3 నుంచి 7% తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది వీరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన అసహనానికి కారణం. రెండు, ఆర్థిక భారం. ఒకవైపు పెట్రోల్ ధరలు తగ్గకపోవడం, మరోవైపు మైలేజ్ తగ్గిన రిపేర్ ఖర్చులు కూడా పెరగడం, ఈ మొత్తం కూడా సాధారణ మధ్యతరగతి పేద ప్రజల వాహనాలకు సంబంధించి ఆర్థిక భారం రోజు రోజుకు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది అనేది మాత్రం ప్రధానంగా వీరి దగ్గర నుంచి వస్తున్నటువంటి అనుమానం, అసహనం, ఆవేదనకు కారణమైన అంశం. ఇప్పుడు ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షల కోట్లను మన విదేశాల నుంచి E20ని యూజ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం పైన ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాం అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తుంటే, కేవలం పెట్రోల్ దిగుమతుల పైన ఆధారపడి మాత్రమే పర్యావరణ రహితంగా ఉండేటువంటి వ్యవస్థ నుంచి కొంచెం మార్చుకోవడం కోసం మాత్రమే దేశ ప్రజలపైన దీన్ని ఒక ప్రయోగశాలగా వేసి రుద్దుతారా అనేటువంటి సరికొత్త క్వశ్చన్ కూడా తెర మీదకి వస్తుంది. ఇది E20కి సంబంధించినటువంటి ఎపిసోడ్. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈజేపీ పుట్టుకొచ్చింది. ఈ ఎనర్జీకి సంబంధించి అత్యంత కీలకంగా ఉన్నటువంటి అంశానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలు కలిగినటువంటి దేశాల్లో భారతదేశం మొదటి 3 స్థానాల్లోనే ఉంది. చైనా, అమెరికాని పక్కన పెట్టేస్తే భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉండడం, వాహనాల వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీలో ఉన్నటువంటి వాహనాలు కాకుండా పాత కాలంలో ఉన్నటువంటి వాహనాలు, పాతకాలపు వాహనాల పద్ధతులనే మన దేశంలో ఇంకా అవలంబిస్తున్నారు. అదే విధానాలను కొంతవరకు కొనసాగిస్తున్నారు. అది ఆర్థిక పరమైనటువంటి భారమైనా, భారం కాకపోయినా, వారికి ఉన్నటువంటి కుటుంబ స్తోమతైనా. మరి ఇలాంటి పరిస్థితుల్లో E20 ఇంప్లిమెంట్ ద్వారా ఆ వాహనాలు కూడా చేజారిపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ కు ఈ ఈజేపీ అంతర్జాతీయ వ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా, డిజిటల్ వేదికగా సరికొత్త గలాన్ని విప్పబోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఇప్పటికే నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు. సో నీట్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ కథ ముగిసింది. ఇప్పుడు నితిన్ గడ్కరీ రాజీనామా దాకా పరిస్థితిని తెస్తారా, కనీసం ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అనేటువంటి క్వశ్చన్ కూడా మొదలైంది. చూడాలి. మొత్తం మీద ఈ E20కి సంబంధించి జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో కాకరోజు జనతా పార్టీ పుట్టుక సమయంలో కూడా చాలా తేలికగా తీసుకున్నారు, లైట్ గా తీసుకున్నారు, అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు
ఈజేపీ కూడా అదే పరంపరలో నడుస్తుంది. అదే సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అదే మీమ్స్ కనబడుతున్నాయి. అలాంటి వీడియోస్ మనం చూస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వం తలొగ్గేటువంటి అవకాశం ఉంటుందా? ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా, లేదా ఏ పెట్రోల్ వేయించుకోవాలనేటువంటి ఆప్షన్ సామాన్య ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.